సో జనరల్లీ పాలక్ పన్నీరు అన్ని రెస్టారెంట్స్ లో తింటాం, బట్ ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ పచ్చి వాసన ఎక్కడో దగ్గర తగ్గుతుంది, ఆకుకూరలోనే ఆ పచ్చిదనం ఎక్కడో దగ్గర తగ్గుతుంది. ద ఫస్ట్ టైం చాలా అందరికీ నచ్చేసింది. అంటే ఒకే ఐటమ్ మళ్ళీ రిపీట్ చేసి ఇంకొక ఐటమ్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒక్కోటి ట్రై చేసుకుంటూ వచ్చామన్నమాట. సో మీ మాస్టర్స్ ని ఎప్పుడు వదులుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వాలిటీ, ఈ క్వాంటిటీ, ఈ ప్లెజెంట్నెస్ ఇది మెయింటైన్ అయితే చాలా మిషన్ మనకి ఏమీ తెలియదండి. అలాంటిది అక్కడ మేము టేస్ట్ చేసిన ఫుడ్, మేము తిన్న ప్రతి ఐటమ్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో అందుకే కిందకి వచ్చి మిమ్మల్ని అడిగి అది పనిగా చెప్పాను. కర్రీస్, రోటీ సాఫ్ట్ గా ఉంది, జీరా రైస్. నేను కూడా ఎక్కడ సారో తినలేదు. మా మాస్టర్ ఒకసారి ట్రై చేయండి మేడం అని ఇచ్చారు ఒక రోజు. అప్పటి నుంచి నేను ఎప్పుడు తీసుకున్నా. నేను అది పనిగా పేరు అడిగే, దీని పేరు ఏంటి అనేసి. నాన్ వెజ్ గ్రేవీస్ అంటే నాన్ వెజ్ తీసి దాన్ని ఇచ్చేస్తారు, కానీ అది ఓన్లీ వెజ్ అంత టేస్టీగా చేస్తారు. రోజు సపరేట్ కాదు. బ్రదర్ ఉన్నారు కదా బ్లాక్ షర్ట్, వచ్చిన వెంటనే మా రిక్వైర్మెంట్స్ చెప్పాం మనం. సో దానికి తగ్గట్టుగానే, అంటే మేము స్పైసెస్ తినం, ఎక్కువ కారం తినం కాబట్టి ముందుగానే చెప్పాను. ఆ ఐటమ్స్ కూడా కరెక్ట్ గా మాకు కావాల్సిన స్పైసెస్ తోని, మాకు కావాల్సిన విధంగానే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే అది మాకు ఇంకా ఇది కదా. బైపాస్ లో ఉండే వాటికి వాష్రూమ్స్ కి వెళ్ళలేము, వెళ్ళినా ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తామా అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడికి వెళ్ళంగానే న్యూ రెస్టారెంట్ అనే కాదు, బట్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తాం.